బావా ఇది? అయ్యో, నన్ను క్షమించు శ్రీవల్లి. నాగవల్లనుకున్నాను. అలా ఎలా అనుకుంటావు బావా? చూసుకోవాలి కదా. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పటికే నేను చేసిన పాపాలు పండిపోయాయి. ఇక నుండైనా మనిషిగా మారాలనుకున్నానే, ఇంతలోనే ఇంత పెద్ద ఘోరం జరిగిపోయింది. ఈ విషయం తెలిస్తే ఇంట్లో నన్నెవ్వరూ నమ్మరు. నన్ను కొట్టు శ్రీవల్లి, నన్ను కొట్టు, నన్ను చంపే. నేనొక దౌర్భాగ్యుణ్ణి, నిర్భాగ్యుణ్ణి. నాలాంటి పాపి అసలు బ్రతకూడదు. ఈ విషయం ఇక్కడితో వదిలే బావా. తెలియక జరిగిన తప్పే కదా. లేదు శ్రీవల్లి, తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. పెళ్లి కాని ఒక ఆడపిల్లని అమాంతంగా హత్తుకొని నేను నేరం చేశాను శ్రీవల్లి. నన్ను క్షమించు శ్రీవల్లి. గట్టిగా అరవద్దు బావా, ఎవరైనా వింటారు. వినాలి శ్రీవల్లి. వద్దు బావా. ఏమైందక్క? ఏం లేదు నాగవల్లి. ఏదో అరుపు వినిపించిందక్క. అది బల్లిని చూసి అరిచాను, అంతలో బావొచ్చాడు. మీ అక్క మన రూమ్ సర్దుతానంటుంది నాగవల్లి. అక్కర్లేదు, మా రూమ్ మేమే సర్దుకుంటామని చెప్తున్నాను. నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? వద్దు బావా, మీరిద్దరూ అలా కూర్చోండి, నేను సర్దేసి వెళ్ళిపోతాను. నీకెందుకక్క శ్రమ? నేను సర్దుతాను కదా. ఇది మనిల్లు, ఇందులో శ్రమేముంది? రా, విశ్రాంతి తీసుకో. అమ్మయ్యా, రూమ్ ఇప్పుడు నీటిగా ఉంది, ప్రశాంతంగా పడుకోవచ్చు. సరేనా, నేను వెళ్తాను. రా నాగవల్లి, పడుకుందు కానీ. కాళ్ళు పట్టేసాయి బావా. కాసేపు కాళ్ళు పట్టమంటావా? పర్లేదు బావా. పెళ్ళాం కాళ్ళు పట్టుకుంటే తప్పేం లేదు. నువ్వు రా చెప్తాను.